రోజు అయితే నేనైతే టమాటా నిల్వ పచ్చడి అయితే పెడుతున్నా. టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, అలాగే చింతపండు, నూనె, కారం పొడి, తాలింపు గింజలు, ఎల్లిపాయలు, దొడ్డుప్పు, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, పసుపు. ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. టమాటాలు అయితే మంచిగా కడిగి ఒట్టిగా అయితే తుడిచిపెట్టి ఇప్పుడైతే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి పెడతా టమాటాలను. టమాటాలను అయితే మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసిన. అయితే పొయ్యి మీద అయితే ఉడుకుతున్నాయి. అలాగే నేనైతే కారం పొడి, ఎల్లిపాయలు అయితే మిక్స్ అయితే పట్టుకుంటా. నేనైతే ఫస్ట్ కొలతలతోటే తీసుకున్నా టమాటాలకు సరిపోయేంత కారం పొడి అయితే. ఇప్పుడు కారం పొడి, ఎల్లిపాయలు అయితే కొన్ని అయితే తాలింపుల కురగా తీసి పెట్టుకుంటున్నా పక్కకు. కొన్ని ఎల్లిపాయలు వేసిన, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నా. ఒక 2 స్పూన్ల పసుపు, ఆవాల పొడి. నేనైతే ఫస్ట్ ఏంపి ఆవాల పొడి అయితే వేసి పెట్టిన. జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర అలాగే మెంతులు అయితే ఏంపి పొడి చేసి పెట్టిన. వీటిని అయితే మిక్సీ పట్టుకొని వస్తాం మెత్తగా. టమాటాలు అయితే ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి. నేనైతే కేజీ టమాటాలు అలాగే కేజీ టమాటాలకు 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నా. ఇంకా కొత్త చింతపండు అయితే ఇంకా టేస్ట్ బాగుంటది. నా దగ్గర పాత చింతపండు ఉంది, పాత చింతపండు వేసిన. ఏదైనా పర్వాలేదు కానీ కొత్త చింతపండు అయితే ఇంకా కలర్ఫుల్గా వస్తుంది, ఇంకా టేస్ట్గా కొంచెం బాగుంటది. ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి. టమాటాలు అయితే మెత్తగా ఉడికినాయి. అందులోకి అయితే వేస్తున్నా కారం పొడిని. మెత్తగా అయితే ఉడికింది. టమాటాలు, చింతపండు, కారం పొడి అంతా మంచిగా మెత్తగా ఉడికింది. ఇట్లా కావాలి పేస్ట్ లాగా మంచిగా మెత్తగా. పచ్చడి అయితే కిందికి పెట్టేసి నెక్స్ట్ అయితే తాలింపు అయితే పెట్టేస్తా. తాలింపుకి అయితే నూనె అయితే పోస్తున్నా. కొన్ని ఎల్లిపాయలు, ఫస్ట్ అయితే నూనెలో అయితే ఎల్లిపాయలు వేసిన. నెక్స్ట్ అయితే జీలకర్ర వేస్తున్నా. తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసిన, ఎక్కువ వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ అని. తాలింపు అయితే రెడీ అయింది. నెక్స్ట్ అయితే 1 స్పూన్ అయితే పసుపు వేస్తున్నా. అందులో అయితే 2 స్పూన్లు వేసిన. ఇప్పుడు తాలింపులు అయితే టమాటా పచ్చడిని అయితే వేస్తున్నా. టమాటా పచ్చడి అయితే నెల రోజులైనా నిల్వ ఉంటుందండి. మంచిగా ఉంటుంది టేస్ట్ ఉడకంగా. ఇట్లా నూనెలో మగ్గబెట్టి
మంచిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులుకంగా మంచిగా నిల్వ ఉంటుంది, టేస్ట్ ఉడకంగా ఉంటుంది. మంచిగా మక్కుతూ ఉంటే ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా నూనెలు అయితే మంచిగా మగ్గ పెడతాం. టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిందండి. ఎప్పుడైనా కర్రీస్ చేసుకొని టైంలో అయితే మంచిగా వేసుకొని తినొచ్చు. నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఖరాబ్ ఉడకం కాదు, నెల రోజులుగా నిల్వ ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉడకం ఉంటుంది, మంచిగా మక్కుతూ ఉంటే. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.